నల్గొండ ఎంపీపీ పెద్దలు వలిగొండ ఎంపీపీ పెద్దలు నూతి రమేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే బీబీ నగర్ జెడ్పీటీసీ ప్రణీత పింగళరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఒలిగొండ జెడ్పీటీసీ వాకిటి పద్మానందరెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దర్గా హరిప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీయుద్దీన్ గోరి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పోచంపల్లి సీనియర్ నాయకులు సామ మధుసూదన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీబీ నగర్ నుండి పెద్దలు శ్యామ్ గౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీబీ నగర్ మండల అధ్యక్షులు సత్యరెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. బీబీ నగర్ పట్టణ అధ్యక్షులు పెంటయ్య గౌడ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల రామాంజనేయులు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భువనగిరి గూడూరు సర్పంచ్ పెద్దలు గడ్డం బాలరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గోలి పింగళరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బీబీనగర్ పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మండల అధ్యక్షులు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అచ్చయ్య గౌడ్ గారిని సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అచ్చయ్య గౌడ్ గారిని దయచేసి ఎవరు రావద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. దయచేసి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మన కార్యక్రమం, అన్యత భావించకూడదు. ప్రతి ఒక్కరి పేర్లు కూడా అందరినీ పిలుస్తూ ఉన్నాం. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి కొండమాడుగు సర్పంచ్ కడెం లతా రాజేష్ బాబు గారిని మరియు బీబీనగర్ సర్పంచ్ మలగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారు, మన భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యువ నాయకులు గడప గడప తెలిసినోడు గోసతుడు కదిలినాడు గుంతైని నది కిరణన్న గెలుపు ఆగదే ఇడిసేదేలే ఇగో చెడిసేదేలే రేవంతన్నే మెచ్చిన యువ లీడరు మన కోమటి రెడ్డన్నల బలమైన క్యాడరు రాహుల్ గాంధీకి నచ్చిన సూపర్ పవరు ఇక చామల కిరణన్నదే గెలుపు కరారు పట్టుదలతో ఎదిగినాడు పట్టుబడిత ఇరువనోడు ఎదిగిన బదిగున్నడే కిరణన్న ఏ సొంతమేది కోరనోడు పంతాలకు పోనివాడు నవకిరీటమే అన్న కిరణన్న ఉద్యమ యువ నాయకుడు ప్రజల ప్రేమ పొందినడు కష్టమంటే కరిగిపోతాడే
ఇచ్చేసినటువంటి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీలు అంటే సంజీవారెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎన్ఎస్ఏ నాయకులు, యూత్ కాంగ్రెస్ మరియు భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులందరికీ బీబీ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మన చావల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనందరం కూడా నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మనం ఏ విధంగా అయితే కష్టపడి మన భువనగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి శాసనసభ్యులుగా గెలిపించినటువంటి మనమందరం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 13వ తారీఖు నాడుగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం కూడా కష్టపడి చావల కిరణ్ కుమార్ రెడ్డి అని పార్లమెంటుకు పంపవలసిందిగా మీ మండల అధ్యక్షులు ఎల్మేడి కృష్ణారెడ్డి మాట్లాడాల్సి అన్నా ఈరోజు అన్న మీరందరు కొద్దిగా కూర్చుంటే బాగుంటుందని కోరుకున్నా అన్న. ముంగట స్థలం ఉంది మధు. ఈరోజు భువనగిరి పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నేత మన శాసనసభ్యుడు అనిల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యుడు ఐలన్న గారికి, అదేవిధంగా మన డిసిసి అధ్యక్షుడు సంజీవన్ రెడ్డి గారికి, మహిళా డిసిసి అధ్యక్షురాలు నీలం పద్మ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మన ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనమైతే శాసనసభ ఎన్నికల్లో మనం ఏ తీరైతే మన కార్యకర్తలం అందరం కలిసి మనం పనిచేసినామో అదేవిధంగా ఇక్కడ మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ గారికి అదేవిధంగా పనిచేసి మన భువనగిరి మండలైనా మనం ఇంతకుముందు ఎంతో తక్కువ అంటే 10,000 తక్కువ ఉన్నదాన్ని మనం 3,000 మెజార్టీ తెచ్చుకున్నట్టు అదేవిధంగా మన అనిలన్న ఆధ్వర్యంలో మనం ఈసారి ఇట్లా మనం అందరం కలిసికట్టుగా సైనికుల లెక్క పనిచేసి మన చామల కిరణ్ అన్నను పార్లమెంట్కి పంపించి అదేవిధంగా మనము ఇక్కడ రాహుల్ గాంధీ గారిని ఇట్లా ప్రధాని చూడాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడికి మన పెద్దలందరూ మన ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్న గారికి ఇట్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మనము ప్రతి ఒక్కరూ ఒక సైనికుల లెక్క పనిచేసి మనము మన బాధ్యత ఇక్కడికి వచ్చేటటువంటి అందరూ స్వచ్ఛంగా కార్యకర్తలు బూర్గులు మీ అందరికీ పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మనము పార్లమెంట్ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా మనము పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అనిల్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మండల అధ్యక్షులు సత్యరెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భాగంగా భువనగిరి కాన్స్టిట్యున్సీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు మన ఆలేరు ఎమ్మెల్యే వీర గారికి అదే విప్పు గవర్నమెంట్ మరియు అదే విధంగా మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ గారికి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అండం సంజయ్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరుగా మరియు వేదిక ముందున్న మొదటిగా శాసనసభ ఎన్నికల్లో భాగంగా 40 ఏళ్ల చరిత్రలో తిరగరాసి మన ప్రియతమ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించిన ముందున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీటీసీలకు మరియు అదేవిధంగా
విస్తృతంగా ప్రచారం చేసి మనం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ వేదిక మీద నుండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ మన దేశంలో అయితేంది ఎక్కడైనా కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ ఏమాత్రం చేయలేదు. బీఆర్ఎస్ అసలే చేయక లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు మనం అందరం కూడా బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ అదేవిధంగా వల్లిగొండ జడ్పీటీసీ గారికి, బీబీ నగర్ వివిధ జడ్పీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లా ఉపాధ్యక్షులకు, అదేవిధంగా ఎన్ఎస్ఐ వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకు, పెద్దలకు అందరికీ కూడా ముందుగా ఈ ఎండకు వచ్చినటువంటి వివిధ గ్రామస్థాయి గ్రామశాఖ అధ్యక్షులకు, కార్యదర్శులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రేపు 13 తారీఖు గతంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీలలో మొదటగా 2 గ్యారంటీల అమలుగా ఇదంతా కూడా మనం తెలియజేయాల్సిందిగా కోరుతాము. నెక్స్ట్ పండగ బోనస్ కూడా మన ఒడ్ల కొనుగోలు చేస్తున్నటువంటి 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు గెలిచిన 100 రోజుల మూసి పక్షాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇండ్లు ఇస్తా ఉన్నాము, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి, ఇంకా చాలా సమయం ఉంది. మనం గెలిచి 131 రోజు మాత్రమే అవుతా ఉంది. అయినప్పటికీ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, సామల కిరణ్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వ వైపుగా గతంలో పనిచేసిన కార్యకర్తలని మీరందరూ కూడా రొమ్ము మీద చేసుకొని చూడవలసిన బాధ్యత మీ పైన ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు పార్టీల కోసం, రాజకీయాల కోసం కుటుంబాలు ఎడవస్తాం. ఆ రాజకీయం అంటేనే ఒక పిచ్చి, ఒక అలవాటు, ఒక వ్యక్తిత్వంతో తగాదలు పెట్టుకొని మీకోసం పనిచేస్తాం. మీరందరూ కూడా మాకందరి కోసం పనిచేస్తామంటేనే రేపు మీకు ఎన్నికల పనిచేస్తాం, లేకపోతే చేయం. ఈనాడు ఎవరెవరు పార్టీ కోసం వస్తున్నారు, అధికారం వచ్చినాక చాలా మంది వస్తారు పోతారు, కానీ పార్టీ కోసం గత 5 ఏళ్ల నుంచి ఆనాడు ఓడిపోయినా ఉన్నా మేమందరం ఎవరైతే పనిచేస్తామో వాళ్ళ కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మేము పనిచేస్తా ఉన్నామో ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, మన కోసం మీరందరూ ఉంటే మేము మీ ఎంట ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికి కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరచాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన సామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భువనగిరి నియోజకవర్గంలో 50,000 మెజార్టీ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ, నా నియోజకవర్గాన్ని, నా మండలంలో ఎవరు ఫోన్ చేసినా ఫోను లేపవలసిన బాధ్యత మీకుంది. ప్రజాప్రతినిధి కాగానే ఫోను లేపకుండా ఏడన ఉంటే మాకు ఆ నాయకుడు అవసరం లేదు, ఫోను లేపాలి. ఆపతో సాపతో అయ్యా మిమ్మల్ని ఎవ్వరు కూడా మా వాళ్ళు ఏది అడగరు. ఆపద సాపతున్నప్పుడే ఫోన్ చేస్తాం. దయచేసి మా కోసం మీరు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా మా సమస్యలను పరిష్కరించవలసిగా మీకు ఇబ్బంది చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. బీబీ నగర్ పెద్దలు శ్యామ్ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బీర్లా ఐలన్న గారికి, డిసిసి అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి పెద్దలు మరియు సభ వేదికపై ఆశ్రయించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మొన్న ఎలక్షన్లో 7 అసెంబ్లీ స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాలు అత్యధిక మెజార్టీతో గెలిపించి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ
చామల కిరణ్ రెడ్డి గారిని 1,00,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీబీ నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు పింగల్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మన భువనగిరి పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మన శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, మరియు ముఖ్య అతిథి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మరియు ప్రభుత్వ మన ఆలేరు శాసనసభ్యులు పీర్ల ఐలయ్య గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రేపు మే 13 నాడు జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లలో మన రాహుల్ గాంధీ, మన నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మనం అందరం కూడా ముక్త కంఠంతో అందరం ఏకమై ఇక్కడ మన అన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మీరు చేసిన పనికి ఇంకా ఎక్కువగా కష్టపడి రేపు ఒక మన భువనగిరి అసెంబ్లీ నుంచి ఒక 50,000 మెజార్టీ తగ్గకుండా మనం ఇచ్చి వారి గెలుపుకు మనం దోహదపడదామని మీ అందరికీ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. భువనగిరి బ్లాక్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశ్వర గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్! ఈరోజు భువనగిరి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి క్షేత్రస్థాయి నుంచి, అదేవిధంగా ప్రతి బూత్ నుంచి తరలి వచ్చినటువంటి ప్రియమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి భువనగిరి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై, బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై మన నాయకులు చేసినటువంటి కార్యక్రమాలకు గుర్తించి ఇవాళ రాజకీయాలలో తమ యొక్క వారసులను ముందుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి వారసత్వము, రాజకీయ పదవులు లేకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తించి అధిష్టానం చామల కిరణ్ గారికి ఎంపీ టికెట్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ జెండా మోసిన నాయకులకు, కార్యకర్తలకు అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీలో మనమంతా కూడా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, బలంగా పనిచేసి 40 సంవత్సరాల తర్వాత భువనగిరి నియోజకవర్గంలో ఎట్లయితే జెండా ఎగరవేస్తున్నామో అదేవిధంగా ఈసారి ఎంపీగా చామల కిరణ్ కూడా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా పేరు పేరులో శపథం చేస్తా ఉన్నాను. గతంలో బీఆర్ఎస్ దాడి పోలీసులు చేసినటువంటి దాడి కాదు, బీఆర్ఎస్ గుండోలు చేసినటువంటి భౌతికమైన దాడిలో చామల కిరణ్కు గాయాలు కూడా కావడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టీ కోసం చేసినటువంటి కార్యక్రమాలే. పోలీసులు, ప్రభుత్వాలు చేసినటువంటి కుట్రలు, కేసులు ఇవన్నీ కూడా ఊసిపోయిన వెంట్రుకతో సమానం. గత ప్రభుత్వాలు పెట్టిన కేసులన్నీ కూడా పీకలేని కేసులు, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉండాలి. పార్టీ అవకాశం కల్పించినటువంటి నాయకులకు పనిచేయాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసిరో వాళ్ళకు కూడా అండగా ఉండాలి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.
ఎంపీపీ నరాల నిర్మల గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన భువనగిరి ఎమ్మెల్యే సోదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మునుగోడు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అందరు ఇక్కడే ఆగాల ప్లీజ్ దయచేసి. అందరూ వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిగతా వారంతా దయచేసి మనందరి బాగు కొరకు చెంగు సైరను దినవాడు, మనందరి బాగు కొరకు చెంగు సైరను దినాడు. యుద్ధానికి సిద్ధమన్నాడో రాజన్న, సైనికులై సాగమన్నాడో రాజన్న. బయట పార్కింగ్లో వెళ్ళి తీయండి. భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఆలేరు విప్పు బిర్లా ఎమ్మెల్యే గారికి, మరి మునుగోడు ఎమ్మెల్యే గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలండి. మరి ఇప్పటిదాకా మనం భువనగిరి ఎమ్మెల్యేని ఏ విధంగా మనం గెలిపించుకున్నామో అది అంతకంటే రెట్టింపుగా కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మనం శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పనిచేయాలని మరి కోరుకుంటూ, మరి నాకు ఇచ్చిన అవకాశానికి మరి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలండి. సురభయ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారు వేదికపైకి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భువనగిరి పార్లమెంటు కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారికి, జిల్లా అధ్యక్షులు ఆడం సంజీవరెడ్డి గారికి, పార్లమెంట్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరము 4 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని చాలా ఉత్సాహంగా ఉన్నాము. మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే పనిచేస్తూ ఉన్నాడో, అహర్నిశలు కష్టపడి రాష్ట్రం కోసం, కాంగ్రెస్ కార్యకర్తల కోసం
ఏ విధంగా పనిచేస్తున్నాడో అదే ఉత్సాహంతో మనం కూడా ఈ శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే మన అభ్యర్థులను గెలిపించుకొని ముందుకెళ్ళామో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామో, అదే విధంగా దేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి మనమందరం అంతే ఉత్సాహంగా అదే విధంగా ముందుకెళ్లాలని మన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని స్థానిక శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే ఒక్కొక్క బూత్కు 500, 400 నుంచి 500 ఓట్లను ఏ విధంగా సాధించామో అదే విధంగా మన భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కొక్క బూత్కు 400 నుంచి 500 ఓట్లను మనం ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేపించవలసిన అవసరం మనకుంది. ఆ విధంగా చేస్తే మనం 1,00,000 నుంచి 1,25,000 ఓట్లు మనం అభ్యర్థికి వేయించగలుగుతాం. అదే స్థానిక శాసనసభ, ఈ శాసనసభలో 1,00,000 నుంచి 1,25,000 ఓట్లు మన అభ్యర్థికి వేపిస్తే 7 కాన్స్టిట్యున్సీల్లో కలిపి 7 లక్షల నుంచి 9 లక్షల ఓట్లని ఖచ్చితంగా మనం మన అభ్యర్థికి ఓట్లు వేపించి కాంగ్రెస్ అభ్యర్థిని పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో నానా అవస్థలు పడ్డాం. ఈ దేశం కూడా దివాలా తీసే పరిస్థితి ఉంది. రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. కనుక మనం అందరం ఈ విధంగా ముందుకు పోయి కాంగ్రెస్ని పార్టీని గెలిపించుకుంటే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉండడానికి, బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే కాంగ్రెస్ పార్టీని మనం అందరం ఉత్సాహంతో ఓట్లేసి గెలిపించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు భువనగిరి పార్లమెంట్ స్థాయి ఎన్నికల ఇన్ఛార్జ్, భువనగిరి పార్లమెంట్ స్థాయి ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మన కాబోయే మంత్రివర్యులు, అలాగే భువనగిరి ఎమ్మెల్యే అన్న కుంభం అల్లికుమార్ రెడ్డి గారు, అలాగే ఆలూరు ఎమ్మెల్యే అయ్యే గారు, అలాగే మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అందరికీ, అలాగే మన కాబోయే ఎంపీ మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మొన్న భువనగిరి అసెంబ్లీ స్థాయిలో ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి అనిల్ కుమార్ రెడ్డి అన్నగారికి ఎమ్మెల్యేగా ఎలాగైతే గెలిపించుకున్నామో అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అలాగే ఈ వేదిక మీద ఉన్న మన అన్నలు 3 ఎమ్మెల్యే గారు ఉన్నారు, వినండి. మనది భువనగిరి ప్రాంతం. ఈరోజు మనకు పాడి వరి దిగుబడి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్నది. ఇప్పుడు ప్రతి మండలంలో, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రతి సమస్యని బి గ్రేడ్గా గుర్తించి రైతులను నష్టం చేస్తున్నారు. దాన్ని మీరు ఎమ్మెల్యే గారు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఏ గ్రేడ్గా గుర్తించాలి. అలాగే తూకం విషయంలో కూడా ఎక్కువ ప్రతి గతంలో చేసిన విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కువ తూకం చేస్తున్నారు. కాబట్టి మీరు కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి, మినిస్టర్ గారు దృష్టికి తీసుకుపోయి అయినా ఈ పంట ఈ కొనుగోలు సందర్భంగా రైతులకు నిరాశలో ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళకు మద్దతు తెప్పవలసిన అవసరం ఉన్నది. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎమ్మెల్యే గారు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వలిగొండ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి డైనింగ్ హాలు బంద్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. జై కాంగ్రెస్. ఈ కండువాలు కూడా సన్మానాల కార్యక్రమం గురించి కొద్దిసేపు ఆపాలి. దయచేసి సేవదల్ ఓన్లీ రానియొద్దు. జై కాంగ్రెస్. గెలిపిద్దాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని. భువనగిరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, భువనగిరి శాసనసభ్యులు
మన ప్రియతమ నాయకులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి యువ నాయకులు, యువజన కాంగ్రెస్లో పనిచేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ వింపు బీర్ల ఐలన్న గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఆశీనులైనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు 28 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇచ్చినటువంటి ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా 400 పార్ అంటున్నటువంటి నరేంద్ర మోడీ 500 గ్యాస్ సిలిండర్లు 1100 చేసినటువంటి సిలిండర్ను 500 రూపాయలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా 5 గ్యారెంటీలు మన ప్రజలకు తీసుకుపోవాలి. దాదాపు ఈ భువనగిరి నియోజకవర్గంలో 297 బూత్లలో 300 నుంచి 400 ఓట్లు, 500 ఓట్లు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా మనమంతా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలుష్యమైంది. మనమంతా కూడా ఎవరైతే యువరక్తం ఉప్పొంగుతుందో, ఎవరి పేరు చెప్తే ఈ ప్రాంతంలో యువకులంతా కూడా సైనికులుగా పనిచేస్తారో, అదే సైనికుడిగా సైన్యాధిపతిగా మన ముందుకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రియతమ నాయకులు 40 సంవత్సరాల క్రితం భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేసి యువకుల్లో అపన్నస్తం అందిస్తున్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా గతంలో శేఖర్ రెడ్డి గారి ఏ విధమైనటువంటి ప్రజాపాలనకు వ్యతిరేకంగా నిలదీసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినామో, అదే మాదిరిగా యువజన కాంగ్రెస్ లో ఎన్ఎస్ఏలో అలిపెరుకొని నాయకుడిగా మా అందరికీ సుపరిచితుడిగా యువజన కాంగ్రెస్ లో ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి చామల్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి గెలిపిద్దామని తెలియజేసుకుంటూ, కిరణ్ కుమార్ రెడ్డి గారి చెయ్యి గుర్తుకే, కిరణ్ కుమార్ రెడ్డి గారి చెయ్యి గుర్తుకే, జై కాంగ్రెస్. దయచేసి సోదరులందరూ మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం ముగిస్తుంది. దయచేసి భోజనాలు తర్వాత చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కోఆర్డినేటర్ నీలం పద్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ ఈనాటి కార్యక్రమానికి భువనగిరి పార్లమెంటు విస్తృత సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పట్టణాధ్యక్షులు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి భువనగిరి ఇన్ఛార్జిగా విచ్చేసిన మునుగోడు శాసనసభ్యులు మరి అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారికి, భువనగిరి ఎమ్మెల్యే మరి కుమ్మ మల్లన్న గారికి, మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మరి పత్రికా విలేకరులకు, మహిళా సోదరుమణులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి ముందు మనము కాంగ్రెస్ పార్టీ నుంచి 6 గ్యారెంటీలను మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ ప్రకటించడం జరిగింది. సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను ప్రకటించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 4 గ్యారెంటీలను ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మొన్న రాహుల్ గాంధీ గారు తుక్కుగూడలో మనకు 5 గ్యారెంటీలను ప్రకటించినారు. 5 న్యాయాలను ప్రకటించినారు. ఒకటి రైతు న్యాయము, ఒకటి మహిళా న్యాయము, ఒకటి యువ న్యాయము,
ఒకటి సమన్వయ న్యాయము 5 న్యాయాలను ప్రకటించినాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటారని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతానికి మన ఇన్ఛార్జిగా విచ్చేసిన మరి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇంతకుముందు మన దగ్గర మరి ఎంపీగా కూడా పనిచేసినారు. అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాడు. కిరణ్ అన్నకు మరి ముఖ్యమంత్రికి మన రేవంత్ అన్న గారితో ఉన్న సంబంధాలతోనే ఈ ప్రాంతానికి ఎక్కువ శాతము నిధులను తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. అదేవిధంగా అన్నకు కూడా చాలా మందితోని సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి కావాలంటే మోడీకి మనము బుద్ధి చెప్పాలంటే తాడు బొంగరం. మీరు అందరు భోజనానికి లేకండి, ఇది ఇంపార్టెంట్ మీటింగు. మీరు ఇప్పుడే భోజనానికి పోతే ఎట్లయితుంది? ఇప్పుడు కొంతసేపు ఆగండి, అర్ధగంటలు అయిపోతుంది. అర్ధగంటలు అయిపోయినాక అప్పుడే సన్మానాలు మొదలు కావాలి, అప్పుడే మనం భోజనానికి పోవాలి. భోజనానికి లేస్తే మరి సగం హాల్ ఖాళీ అవుతుంది. ఆడనే ఎక్కువ బయట జర అందరు కూర్చోండి, కొంచెం ఆగుదాం. నువ్వు తొందరగా కంప్లీట్ చేయండి అమ్మా. బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు జిఎస్టీ పెంచి మనం పిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ పెంచింది. ఈరోజు తాడు బొంగరం లేని మోడీని మనం 10 సంవత్సరాలు ఎంతో భరించినాము. మనకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన మోడీని మనం తరిమి కొట్టాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కూడా మన ప్రాంతంలో అభివృద్ధి అని తెలంగాణ తీసుకుపోయి బీఆర్ఎస్ అని పెంచుతున్న బట్టి అటు బీఆర్ఎస్ వాళ్ళకు ఇటు బీజేపీ వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో మన కిరణన్నకు పెద్ద ఎత్తున ఓట్లు వేయాలి. ఈ యొక్క మన భువనగిరి మన ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ శాతము 150,000 మెజారిటీతో మనము గెలిపించుకోవాలా అన్ననని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనం ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి వేయాలి ఓటు? కిరణన్నకి వేయాలి. కిరణన్నకి వేయాలంటే మరి చేతి గుర్తుకే కిరణన్న గారి చేతి గుర్తుకే జై కాంగ్రెస్. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షులు భువనగిరి శాసనసభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బి లైలయ్య గారు, ఈనాటి క్యాండిడేట్ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ సంజయ్ రెడ్డి గారు, తర్వాత వేదిక మీదటువంటి నాయకులందరికీ కూడా పేరు నమస్కారం చెప్తూ పేరున వేదికలతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 131 రోజైనా మన ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి తప్పుల వల్ల, వారి మీద వ్యతిరేకత వల్ల మనకు వేవ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాగలిగింది. దానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తన శ్రమను తన కష్టాన్ని తిరిగి చేసినటువంటి దానివల్లనే ఇలా మనకు ప్రభుత్వం తీసుకెళ్ళగలం. అదే ఊపు ఇంకా కూడా ఉంటుంది అని మనం అనుకుంటున్నా, మన వంతు ఆ ఊపును అట్లే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో అదే ట్రెండ్తో అదేవిధంగా మనం ఇంకా కూడా కష్టపడి శ్రమపడి ఇప్పుడు వచ్చినటువంటి పార్లమెంట్లో మనకు 17లో మినిమం 14 గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తున్న దానికి వారందరూ కూడా ఇవాళ వారిని మనం గెలిపించుకునే విధంగా ఉన్న దాంట్లో ఒకటి భాగం. అదేవిధంగా ఇలా భువనగిరి పార్లమెంటుగా మన భువనగిరి ముద్దుబిడ్డ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జు, వారి ఆధ్వర్యంలో ఈ భువనగిరి పార్లమెంటు గెలిచి భువనగిరిలో మళ్ళీ కూడా భువనగిరిలో ఎంపీగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత చాలా మటుకు ఆయన మీద ఉంది. ఆయనతో పాటు మనందరూ కూడా కష్టపడి వారు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ భువనగిరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోట లాంటిది. దాంట్లో ఈ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కువ మటుకు నెరవేర్చినా ఇంకా కొన్ని హామీలకు కూడా ప్రజల్లో రుణమాఫీ చేయలేదని ఒక అసంతృప్తిని ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే ఆగస్టు నాటికి క్లియర్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రజలకు చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఈ 4 నెలల మాసంలో మేము ఖజానాలో డబ్బులు లేదు కాబట్టి ఆ రుణమాఫీని కూడా కంపల్సరీ చేసి చూపెడతామని చెప్పి ప్రజలకు పోయి చేసి అదే ఊపులా అసెంబ్లీ ఎలక్షన్లు ఏ ఊపు అయితే వచ్చిందో అదే ఊపుతోటి పార్లమెంట్ ఎలక్షన్లు కూడా తీసుకొచ్చి పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. టీపీసీసీ డెలిగేట్ పెద్దలు తంగలపల్లి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు భువనగిరి పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశానికి విచ్చేసిన పెద్దలు, ఈ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థి అయిన చామల కిరణ్ కుమార్ అన్నగారికి గెలిపించడానికి ఇన్ఛార్జిగా ఇచ్చేసిన పెద్దలు మునుగోడు శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ మెంబర్ కోమటిరెడ్డి రాజగోపాల్ గారికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే భువనగిరి నియోజకవర్గ స్థాయి మన 40 ఏళ్ల తర్వాత మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మిత్రుడు సోదరుడు అన్న బీర్ల ఐలన్న గారికి, ఆలేరు శాసనసభ్యులు చీఫ్ విప్ గారికి, వేదిక మీద ఉన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ గారికి, అలాగే సోదరుడు రామాంజనేయులు గౌడ్ అన్నగారికి, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారికి, మిత్రులు పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున జెడ్పీటీసీ కౌన్సిలర్లు సజ్జులు, అలాగే మునుగోడు బీసీ నాయకుడు కైలాస్ నేత గారికి, మిగతా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు పద్మ గారికి, మిగతా జెడ్పీటీసీ యువజన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు మీకు తెలియనిది కాదు, భారతదేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత భారతదేశంలో కులాలుగా మతాలుగా విడదీసి కేసీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు ఒకటైనా కూడా గల్లీలో వేరని ఢిల్లీలో ఒకటని అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఇవాళ భారతదేశంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన కుటుంబం ఇవాళ అదే పార్టీ నుంచి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ స్థాయి ఎదిగిన యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గెలిపించవలసిగా మీ అందరికి కోరుతూ, ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షా ఏ విధమైన కుట్రలు పడుతున్నారని తెలుసు. ఇవాళ గ్రామాల్లో జిల్లాల్లో కూడా కులాలుగా, బహుజనులుగా, ఎంబీసీలుగా, బీసీలుగా మతాలుగా విభజించి పాలించే ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి కూడా మనం బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా భువనగిరి నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ని గెలిపించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నకు రాజగోపాల్ గారు కానీ ఇక్కడున్న అనిల్ కుమార్ గారికి బాగా తప్పైపోయారు. మనమందరం కూడా మొన్న 26,000 ఓట్లతోని 40 ఏళ్ళ తర్వాత మనం కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించినాం. అదే భువనగిరి నియోజకవర్గంలో 50,000 ఓట్ల మేడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలం చూపించవలసిన అవసరం ఉంది. మిగతా వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరూ కూడా తెలియజేస్తుంది ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము 10 సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా 40 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో మంది కష్ట సుఖాలు నష్టాల్లో ఆస్తులు పొడగొట్టుకుంటూ పోలీస్ కేసుల్లో ఉండి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితితో కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్తో కానీ స్థానికంగా ఉన్న బీజేపీతో కానీ కొట్లాడుతూ కార్యకర్తలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి మీరు వేదిక మీద ఉన్న నాయకులందరూ భరోసా ఇవ్వాల్సిందిగా ముఖ్యంగా తెలియజేస్తూ, తాత కొత్త కలయికలతోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించి పనిచేసిన వాళ్ళు విస్మరించకుండా మీరు చేయవలసిన అవసరం ఉన్నది. ఏదైతే రాజీవ్ గాంధీ గారిని దేశ ప్రధాని చేయాలని ఆలోచనతో ఖార్గే గారు దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇండియా కూటమికి మనం ఓటేయవలసిన అవసరం ఉంది. స్థానికంగా కూడా ఈ రేవంత్ గారి రాష్ట్రంలో 6 గ్యారెంటీలు పెడితే 5 గ్యారెంటీలు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఇవాళ భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న మన మంత్రి వెంకరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఏదైతే అన్న రాజగోపాల్ చెప్పారో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవనివ్వని చెప్పిండు. అయినా కొద్ది ఓట్లతోనే ఆడ తుంగతుర్తి సీటు పోవడం, సూర్యాపేట సీటు పోవడం జరిగింది. ఏది ఏమన్నా అదే కంకణబద్దులమే కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సి అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు రామాంజనేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యుడు అన్న అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా ఈ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మన అన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ భువనగిరి పార్లమెంటు సభ్యుడు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనకి వచ్చిన సందర్భంగా ఈయన ఇప్పుడు అభ్యర్థే కాదు, ఈయన రేపు కాబోయే పార్లమెంట్ సభ్యుడు అని మన ఉద్దేశంతో జనంలో వాతావరణం ఉంది. అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, స్థానిక భువనగిరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భువనగిరి స్థిరస్థాయి ముఖ్య కార్యకర్తలందరికీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరికీ, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏ రోజైనా ఎంపీ అంటే ఎవరు కూడా ఓటు అడిగే రోజులు లేకుండే. దీనికి ఎంపీ అంటే గిట్టు ఉండాలనే ఉద్దేశంతో గత రాజగోపాల్ రెడ్డి గారు మన భువనగిరి పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎంపీ కూడా ఈ విధంగా ఉన్నాడు అనే పేరు తెచ్చుకున్న సత్తా ఓన్లీ కోమారెడ్డి బ్రదర్స్కే ఉన్నది. అదేవిధంగా తర్వాత వెంకరెడ్డి గారు ఎంపీ అయ్యారు. అదేవిధంగా బుర్ర నరసింహ గౌడ్ గారు ఓసారి ఎంపీ అయిండు. ఏ ఒక్కరి దగ్గరికి పోయిన మాట లేదు, ఎక్కడ చూసినా ఎంపీ అనే పేరు లేదు. మళ్ళా మన ముందు దగ్గరికి వచ్చిండు, ఏదో మతతత్వాల పార్టీతో వచ్చిండు, కులాల అభిప్రాయాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కులతత్వాల పార్టీ కాదు, అన్ని కులాల కలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారిని బొమ్మాడ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత భువనగిరి నియోజకవర్గం మా కాన్స్టిట్యుయెన్సీలో కూడా గతంలో ఎన్ని వచ్చినాయో దానికి రెట్టింపు మెజార్టీ 50,000 మెజార్టీకి తగ్గకుండా కూడా ఈ మీ అందరి తరఫున మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక శాసనసభ్యుడు అనిల్ గారికి సభాధ్యక్షులు పెద్దలు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మునుగోడు శాసనసభ్యులు పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మనందరి భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మా మిత్రులు, గతంలో యువజన కాంగ్రెస్లో మాతో పనిచేసి ఎంతో అదృష్టంగా ఈనాడు భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇచ్చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన భువనగిరి డివిజన్లోనే ఆలేరు శాసనసభ్యులు మిత్రులు పి లైలయ్య గారు, అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అన్నం సంజీవరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం. 4 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో ఆనందంతో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్నటువంటి లక్ష్యంతో రాహుల్ గాంధీ పడుతున్నటువంటి కష్టానికి యువకులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటారు. కాబట్టి కార్యకర్తలారా, మీరు భువనగిరి నియోజకవర్గంలో మనకున్నటువంటి 1,19,000 ఓట్లలో మనం 1,02,000 ఓట్లు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు తెచ్చుకున్నాం. అదే రీతిలో ఈ యొక్క ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మన యొక్క చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవాలంటే బూత్ స్థాయిలో మనం ముఖ్యంగా ఉన్నటువంటి కార్యకర్తలకు కష్టమని పనిచేసి ఈ యొక్క బూత్ల వారీగా మనం లీడ్ తెచ్చుకొని రానున్నటువంటి 4 సంవత్సరాల్లో కష్టపడ్డ కార్యకర్తలకు బూతులలో ఎక్కువ ఓట్లు తెచ్చిన వాళ్లకు ఖచ్చితంగా పదవులు ఇచ్చే విధంగా మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కిరణ్ రెడ్డి గారు, దయచేసి మా కార్యకర్తల మాట కాదు, కార్యకర్తలందరూ మొన్న ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. నిన్ను గెలిపించాలంటే రానున్నటువంటి నిన్ను గెలిపించుకున్న తర్వాత కార్యకర్తల కష్టాల్లో మీరు ఆదుకోవాలి, మీరు అండగా ఉండాలి, పని చేసే వాళ్ళకి పదవులు ఇవ్వాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా అసంతృప్తితో ఉన్నాం. అయినా నువ్వు చిన్ననాటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా నిన్ను ఆదరిస్తాం, అభిమానిస్తాం. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కూడా
మేము ఓట్లు తెచ్చే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థాయిలో కార్యకర్తలారా మనకు 8,12,000 ఓట్లు వచ్చినాయి. ఇలా 8 లక్షల ఓట్లు తెస్తేనే మన అభ్యర్థి గెలుస్తాడు. ఖచ్చితంగా మనకు బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉన్నది. అది అసలు బీజేపీ అడ్రస్ లేదు. బుర్రనర్సే అంతా కూడా బుర్ర మోగిస్తా ఉన్నాడు, ప్రచారం చేస్తా ఉన్నాడు. 75,000 ఓట్లున్న బుర్రనర్సే ఎట్లా గెలుస్తాడని మనం ప్రశ్నించాలి, పని చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే విధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో అత్యధిక ఓట్లు తెచ్చి మన హక్కులను సాధించుకుందాం. మీ అందరికీ అండగా ఉంటాం. మాకు అన్యాయం జరిగినా కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు మనందరం ఆ రాష్ట్రంలో పనిచేయాలి. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ, లేకపోతే భారతీయ జనతా పార్టీ బూర్జా పార్టీ నార్త్లో పూర్తిగా ఓడిపోతూ ఉంది. సౌత్లో కూడా వాళ్ళు ఇలా మమేకమై కాంగ్రెస్ను ఓడించాలని చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా కార్యకర్తలను గెలిపించుకోవాలి. చామల కిరణ్ రెడ్డి గారి హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కార్యకర్తలందరూ కూడా ఒకసారి దయచేసి జై గుర్తుకే, జై గుర్తుకే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి నమస్కారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనము భువనగిరి కాంగ్రెస్ బూత్ కార్యకర్తలందరి కష్టం 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరిగి రాశాం. ఇదే కసి, ఇదే కష్టం ప్రతి ఒక్క ఓట్ని మనం అభ్యర్థించే సమయంలో వాడి చామల కిరణ్ అన్నని మళ్ళీ పార్లమెంట్కి పంపించాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. ఇవాళ మన విజయం కేవలం భువనగిరి కాదు, తెలంగాణలో కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా మీ అందరి కష్టం. మా నాన్నని ఎలాగైతే గెలిపించారో మనమందరం కలిసి భువనగిరి నుంచి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అత్యంత మెజారిటీతో కిరణ్ అన్నని కూడా గెలిపించాలని నేను కోరుతున్నాను. మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలా బూత్ కమిటీ సమావేశాలలో కార్యకర్తల సమావేశాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ రాహుల్ గాంధీ గారు నేషనల్ మేనిఫెస్టో తెలంగాణలో రిలీజ్ చేశారు మొన్న. అది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద ఉన్న ఇష్టం మక్కువ. ఎలాగైతే మనం 15 సీట్లు గెలుస్తామో అలాగే టాప్ 3 సీట్స్లో భువనగిరి ఉండాలని నేను కోరుతున్నాను. మీ అందరితో నేను పాలు పంచుకొని పనిచేస్తాను. ఎలాగైతే మీరందరూ మా కోసం కష్టపడి పనిచేశారో అలాగే వచ్చే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఇంటికి వస్తాము, ప్రతి ఊరికి వస్తాము. మా కార్యకర్తలను, మా క్యాండిడేట్స్ని మేము గెలిపించుకుంటాము. కష్టపడిన వాళ్ళకి కాంగ్రెస్లో ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. థ్యాంక్ యూ గారు. అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్, ప్రభుత్వ పోతన శెట్టి అన్న, ప్రమోద్ అన్న, జహాంగీర్ అన్న, మహిళా అధ్యక్షురాలైనటువంటి సోదరిమణి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎన్ఎస్సిఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా సర్పంచులు, వివిధ హోదాలో మీ అందరికీ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. అరే ఒక్క నిమిషం. హోదాలో ఉన్నటువంటి ఎన్ఎస్ఐ కానీ అన్ని ఆర్గనైజేషన్స్కు అందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా, పాత్రికేయ మిత్రులతో సహా. ఇవాళ మన ముందున్నటువంటి ఒక కర్తవ్యం, వాస్తవంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క పోరాటం, త్యాగం, కృషి వల్ల గెలిచినటువంటి ధీరోదాత్తులు నీ కోసం పనిచేస్తున్న సంగతి. కాబట్టి మీరు తప్పకుండా ఏ భువనగిరి గడ్డ మీదనైతే మాకు చాలా గుర్తుకుంది, రాజగోపాల్ రెడ్డి గారు మొదటి మీటింగు
భువనగిరి గడ్డ మీద పెట్టి విజయం సాధించిండు. అదేవిధంగా ఈ భువనగిరి గడ్డ మీద అద్భుతమైనటువంటి ఈ సమావేశం నీ విజయానికి తోడ్పడుతుందని పూర్తిగా నమ్ముతా ఉన్నాం. అంతేకాదు కార్యకర్తలు ఇంత మునుపు సోదరులు చెప్పినారు, ఎంపీ అయిన తర్వాత మీరు చేసేటువంటి పనులే కానీ కార్యక్రమే కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని గౌరవించే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణలో రాజ్యమేలినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతులకు, కార్మికులకు, యువకులకు, మహిళలకు ఏ రకంగా ద్రోహం చేసిందో మనం గ్రామ స్థాయిలో చెప్పాలి. ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నటువంటి 2-3 అంశాలు మీ నుంచి ముగిస్తా. దయచేసి పెద్ద పెద్ద సభలు వద్దండి, ఎందుకంటే ఈ సభల వల్ల సమయం వృధా అయిపోతుంది. నేను మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. ఎంత పెద్ద లీడర్ అయినా మీరు ఒక్క బూత్ తీసుకొని ఆ బూత్లో లీడ్ చేయండి. అది కిరణ్ కుమార్ రెడ్డి గారి 5 లక్షల మెజార్టీ వస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న విశ్వాసం నాకుంది. అలాంటప్పుడు మనం ఓ పోచంపల్లి ఉన్న నాయకుడు కుంభవాణిలన్న కనపడాలి, మరి రాజగోపాల్ రెడ్డి అన్న చూడాలి, సాల్వలు వేయాలి. జరిగిన బంధు పెట్టుని 20 రోజులు మీ కాలు మొక్తా. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రాజకీయ ఉద్దండులు ఉన్నారు, అవకాశాలు రాక ఎంపీలు కాక ఎమ్మెల్యేలు కాకుండా ఉన్నారు. మీ సమయం రాలే, కానీ బుద్ధుడు గుద్దితే మన చూసిరు. 40 ఏళ్ల తర్వాత కుంభవాణిల రెడ్డి 40 ఎంత నాకు గెలిచింది 40 మెజార్టీ 46. వామ్మ 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 భువనగిరి సామాన్యులు కాదా, చరిత్రను తిరగరాసే దమ్మున్నటువంటి ఈ గడ్డ రాయలసీమ గడ్డను మించినటువంటి ఈ గడ్డనని. కాబట్టి అన్న రాజగోపాల్ అన్న పూర్తి బాధ్యత ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తీసుకొస్తానే అక్కడ రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి చెప్పొచ్చిండు, రేపు రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీ బిడ్డ మంత్రి కావాలంటే మీరు గ్రామ గ్రామాన పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజగోపాల్ అన్న మంత్రి కావాలా వద్దా? తప్పుడు చేస్తలేరు, ఆకలి అవుతున్నట్టుంది, నాకు కూడా అవుతుంది. నేను సాంతూరు నుంచి వచ్చిన. రాజగోపాల్ అన్న మంత్రి కావాలా వద్దా? గడ్కడునోళ్ళు కావాలా వద్దా? మరి కావాలంటే మీరు బూతులలో పనిచేయాలి, మీ గ్రామాల్లో పనిచేయాలి. అంతేగాని మళ్ళీ రేపు ఆలేరులో పెట్టి ఆడికొచ్చుడు ఈడికొచ్చుడు ఇది పనిచేయాలి, రోడ్ల మీద సభలు పనిచేయాలి. మీరంతా మీ గ్రామంలో మీ బూతులలో పనిచేయండి తప్పకుండా. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మొత్తం కలిపితే మనం 7 నియోజకవర్గాలు ఎంత లీడున్నామో నాకైతే తెలియదు. సుమారుగా 10 నియోజకవర్గాలు 50,000 వచ్చినాం. నకిరకల్లా 67,000, 2,70,000. ఇది మనం సవాలుగా స్వీకరించి 3 లక్షల మెజార్టీ తెద్దామా? ఏంది సపోర్ట్ చేస్తలేదు, అలసిపోయినట్టుంది. ఇక మా పోతన్ సెట్ బాయ్ అంటుండు, మావాడు ఎక్కువ మాట్లాడతాడని. నేను మాట్లాడా 3 లక్షల మెజార్టీ తెద్దామా? గట్టిగా చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, కుంభవాణిలన్న నాయకత్వం, బీర్లన్న నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారు చెయ్యి గుర్తుకే. సప్పబడిపోయాడు, ఇద్దరు చెప్పు గట్టిగా. मंच पर उपस्थित लोकसभा भोंगिर के हमारे प्रत्याशी मेरे बड़े भाई चामला किरण रेड्डी जी, मंच पर उपस्थित आदरणीय सारे MLAs, one of the name which is there till Delhi, ज़्यादा समय नहीं लूँगी। भोंगिर एक ऐसी लोकसभा है जो सिर्फ तेलंगाना नहीं पूरे देश में फेमस है और लोग भोंगिर को 2 कारणों से जानते हैं। एक कारण है यहाँ की एक बहुत फेमस मंदिर गूटा मंदिर जो केसरी गूटा है, उसको लेकर लोग जानते हैं। दूसरा कारण है यहाँ के कांग्रेस के आप सभी कार्यकर्ता। भोंगिर पार्लियामेंट में अभी कुछ समय पहले जब असेंबली इलेक्शंस हुए थे, हमारे सारे विधायक बहुत अच्छे वोट से जीते और ये सब सिर्फ इसलिए हुआ है क्योंकि यहाँ की NSUI, यूथ कांग्रेस, महिला कांग्रेस और आप सभी कार्यकर्ताओं ने बहुत अच्छे से काम किया। इसी के साथ साथ कोमत वेंकट रेड्डी जी, राजगोपाल रेड्डी जी, इनका नाम सिर्फ तेलंगाना नहीं पूरे देश में प्रसिद्ध है। पूरे देश में लोग रेड्डी ब्रदर्स ऑफ भोंगिर से उनको जानते हैं।
ये पार्लियामेंट निश्चित तौर पर चामला किरण रेड्डी जी के प्रत्याशी होने पर हम जीत रहे हैं। बस ये जीत की जो मार्जिन है हमें ये डिसाइड करनी है, और ये डिसाइड करने के लिए मैं यहाँ पर आज एक वादा करना चाहूँगी एज यूथ कांग्रेस इंचार्ज कि हमारे यूथ कांग्रेस की सारी टीम, मेरे यहाँ के जिला अध्यक्ष नरेश बर्रे, मेरे पार्लियामेंट इंचार्जेस गणेश रेड्डी, सुरेश, यहाँ पे मेरे प्रेजेंट है नेशनल कोऑर्डिनेटर्स तारिक, इन सब का खून पसीना एक होगा और ये डिसाइड होगा कि यहाँ पर हम कितने मार्जिन से जीतेंगे। आने वाले टाइम पे 4 जून को जब रिजल्ट आएगा तो भोंगीर से हमारे पार्लियामेंटेरियन चामला किरण रेड्डी जी की विक्ट्री रैली जो होगी, वो विक्ट्री रैली पार्लियामेंट तक जब जाएगी तो उसमें एक और बहुत बड़ी खुशी की बात ये होगी कि इसी तरीके से एक एक एमपी जोड़ते हुए आने वाले टाइम के हमारे भावी प्रधानमंत्री राहुल गांधी जी की विक्ट्री रैली में आप सभी का बहुत बड़ा हाथ होगा। और इसीलिए मैं चाहूँगी कि आप लोग एक बार जोरदार एक नारा लगाइए, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, राहुल गांधी, राहुल गांधी जिंदाबाद। जिस तरीके से आपने यहाँ पर बहुत बड़े मार्जिन से रेवंत रेड्डी जी को चीफ मिनिस्टर बनाया है, इसी तरीके से चामला किरण जी को हम पार्लियामेंट में पहुंचाएंगे और बहुत जल्द राहुल गांधी जी को एज देश के प्रधानमंत्री देखेंगे। मुझे यहाँ पर बोलने का मौका दिया, इतनी इज्जत दी, उसके लिए बहुत बहुत धन्यवाद। जय हिंद, जय तेलंगाना। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు భువనగిరి శాసనసభ్యులు బ్రదర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు, ఈ యొక్క పార్లమెంటుకు ఇన్ఛార్జ్ అయినటువంటి మా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, ఈ యొక్క ఆలేరు నుంచి బీసీ బిడ్డ మా అన్న బీర్లా ఐలన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు సంజీవరెడ్డి అన్న గారికి, జిల్లా మహిళా ప్రెసిడెంట్ నీలం పద్మ గారికి, అలాగే మా సోదరులు పంజాల రామాంజనేయులు గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ జడ్పీ చైర్మన్ శ్రీయుతులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మా అన్న తంగెళ్లపల్లి రవికుమార్ గారికి, చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్ గారికి, మాజీ చైర్మన్ బర్రె జహాంగీర్ గారికి, అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లకు, జడ్పీటీసీలకు, నా ఎదురున్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలకు, అదేవిధంగా పత్రికా సోదరులకు, ముఖ్యంగా పత్రికా సోదరులకు పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అట్లాగే మరి 5 నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్లో సమిష్టిగా కష్టపడ్డాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మహిళా కార్యకర్త, యూత్ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఇంటికి ప్రతి గడపకు దొక్కి బంపర్ మెజార్టీ తోటి అనిల్ అన్నని గెలిపించినటువంటి గొప్ప నియోజకవర్గం ప్రజలది. అదేవిధంగా మరి పార్లమెంటు సెగ్మెంట్లో ముఖ్యంగా పెద్ద ముద్ర ఉందంటే అది మా కోమటిరెడ్డి బ్రదర్స్కి మాత్రమే ఉంది. ఆ చరిస్మా తోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మొన్నటి వరకు 6 సంక్షేమ పథకాలలో 5 సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. సోదరులారా, రైతుల కోసం నిన్నటి వరకు ఒకంత అనుమానం ఉండే, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నాం, చేయకపోయేసరికి కొంతమంది రైతు కూలీలు కూడా కొంత స్తబ్దతగా ఉన్నటువంటి వాస్తవం ఆ మాట.
నిన్న పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్లో ఆ సభలో చెప్పినటువంటి విషయాలు ఆగస్టు 15 తర్వాత ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి అన్నని కిరణ్ కుమార్ రెడ్డి అని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. భువనగిరి ఎమ్మెల్యే పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు మునుగోడు శాసనసభ్యులు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఈనాటి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా లేదు కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళంతా కూడా మన ముఖ్య కార్యకర్తలు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మండలానికి నాయకత్వం వహించగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు వచ్చారు కాబట్టి అందరికీ మీకు ఒకటే చెప్తున్నాం ఏంటంటే, మొన్న 4 నెలల క్రితం అయిన ఎలక్షన్స్లో మనం ఏ విధంగానైతే కష్టపడి ఈసారి మన తెలంగాణలో మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామో, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా, తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్స్లో మనం తప్పకుండా మెజార్టీ సీట్లను కనీసం 12 నుండి 14 సీట్లు మనం గెలవగలిగితేనే మనకు వాల్యూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరిని ఒకటే కోరుతున్నాం, ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఏం చేసింది మనందరం చెప్పాము మొన్నటి వరకు, కానీ ఇప్పుడు మనకు పోటీ బీఆర్ఎస్తో కాదు, మనకు బీజేపీతోనే ఉంది. బీజేపీ ఒక మతతత్వమైన పార్టీ, అది మతాన్ని ముందు పెట్టి మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు గెలవాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్న మా కార్యకర్తలకు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైనాయి. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టి బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. అందుకోసమే మన నాయకత్వం, మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మొన్న అందరినీ బీఆర్ఎస్ వాళ్ళను కూడా ఎవరెవరైతే మంచి పేరుండి వచ్చి మనతో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తీసుకోమని చెప్పారు. కాబట్టే తీసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ, ఇందులోకి ఎవరైనా సరే రావచ్చు. ఇందులో వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా మన మెంబర్లు అవుతారు. కాబట్టి దయచేసి వారితో కూడా సఖ్యతగా ఉండి మనం ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పోయిన 26,000 ఓట్లు వచ్చినాయి ఇక్కడ మెజార్టీ, కానీ అంతకన్నా ఎక్కువ మెజార్టీతోని మనం కిరణ్ కుమార్ రెడ్డి గారిని కనుక గెలిపించుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది. అదేవిధంగా మన ఇక్కడ కాన్స్టిట్యున్సీకి ఎంపీ కాన్స్టిట్యున్సీకి మనకు నాయకత్వం వహిస్తున్న ఇప్పుడు మన ఇన్ఛార్జ్ అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు ఎంపీ చేశారు. వారి బ్రదర్ కూడా వెంకటరెడ్డి గారు మన మంత్రి గారు కూడా ఎంపీగా చేశారు. కాబట్టి ఈసారి కూడా మనం 3వసారి ఇది నిలబెట్టుకొని ఈ కాన్స్టిట్యున్సీని గెలిపించుకోగలగాలి. ఎందుకంటే మన మీదనే మీరు అనుకుంటేనే ఇది గెలుస్తుంది. కాబట్టి దయచేసి మీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం మన కార్యక్రమాలన్నింటినీ కూడా మన గవర్నమెంట్ తీసుకునే కార్యక్రమాలు, ఇంకొకటి కూడా ఇంతకుముందు సోదరులు చెప్పారు, సీఎం గారు కూడా నిన్న ప్రకటించారు ఏంటంటే, రైతు రుణమాఫీని కూడా ఆగస్టు 15 తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పారు సీఎం గారు. కాబట్టి మీరు ఊర్లలో రైతులకు కానీ మిగతా అన్ని వర్గాలకు కూడా మీరందరూ కూడా వారికి నచ్చజెప్పి పోయినసారిలాగా కష్టపడి ఈ నెల రోజులు కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీని, అంటే అదేవిధంగా మన కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోగలిగితేనే మనకు మనుగడ ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో మళ్ళీ ఒకసారి మెజార్టీ సీట్లు మనం గెలిపించుకోవాల్సిందిగా మీ అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మీ అందరూ మన కిరణ్ కుమార్ రెడ్డి చేయి గుర్తు కోటేసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. मीटिंग के लिए आए हुए हमारे होने वाले होम मिनिस्टर राजगोपाल रेड्डी साहब और जो है तो हमारे कैंडिडेट चामला किरण कुमार रेड्डी साहब और जो है तो हमारे भुवनगिर के एमएलए अनिल कुमार रेड्डी साहब का शुक्रिया अदा करते हुए माइनॉरिटीज़ पूरे जितने भी हैं उतने माइनॉरिटीज़ पूरे
अभी आपके बार जो है तो कांग्रेस पार्टी का वोट देने के लिए पूरे डिसाइड हो गए हैं। आप लोग जो है तो एक ही काम करना है, माइनॉरिटी से मुलाकात करना है और जितने भी जुम्मे बाकी है उन जुम्मों के दिन जो है तो हर कॉन्स्टिट्यूंसी में माइनॉरिटीज़ कैंडिडेट जाके माइनॉरिटीज से मिलकर मुलाकात करने की वजह से पक्का कांग्रेस को वोट आने वाले हैं। 2009 में जिस तरह राजगोपाल रेड्डी साहब को माइनॉरिटीज वोट देकर जिताए थे और 2019 में जिस तरह कोमटिरेड्डी वेंकटरेड्डी साहब को माइनॉरिटीज का वोट देकर कांग्रेस पार्टी को जिताए थे, उसी तरह अब 2024 में भी चामला कुमार रेड्डी साहब को भी 90% वोट देकर कांग्रेस पार्टी को जिताने के लिए माइनॉरिटीज पूरे डिसाइड हो गए हैं। इसीलिए आप लोग जो है तो माइनॉरिटीज की तरफ से थोड़ा सोचिए और माइनॉरिटीज को जो है तो जिताए, माइनॉरिटीज जो है तो वोट डालने के लिए तैयार है। माइनॉरिटी से सिर्फ मुलाकात कीजिए आप लोग। जो है तो डिसाइड होकर और जो है तो हर रोज़ रमज़ान के महीने में दुआ भी की जा रही है कि भारत में और जो है तो ये फिरका परस्त ताकत को हराने के लिए और फिरका परस्त ताकत हरा के सेक्युलर पार्टी को जिताने के लिए। और हमारे कम्युनिस्ट के भाई जहांगीर भाई से भी गुजारिश करता हूँ CPM के वोट डिवाइड मत कीजिए। सोचिए, आप सोच कर जो है तो मुसलमान का वोट जब डिवाइड हुआ, जब मुसलमान का डिवाइड हुआ वोट, जब जो है तो फिरका परस्त ताकत जीतते। इसीलिए आप लोग जो है तो CPM पार्टी से भी गुजारिश करता हूँ कि CPM पार्टी भी जो है तो सोच कर जो है तो वोट डिवाइड मत कीजिए और मुसलमान भाई जो भी है वोट डिवाइड मत कर कांग्रेस पार्टी के हक में वोट देकर चामला किरण कुमार रेड्डी के जिताने के लिए कुछ ये मौका देने के लिए आप लोगों का शुक्रिया अदा करता हूँ। దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడడమే యువజన కాంగ్రెస్ పక్షాన మేమందరం కంకణబద్ధమై పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఓబీసీ అధ్యక్ష ఇన్ఛార్జ్ బెండశ్రీ గారు